వరుస హత్యల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. మెయిన్గా పాత బస్తీలో ఫోకస్ పెట్టారు. అక్కడుండే హోటళ్లు, వ్యాపార సముదాయాలు, ఆ రోడ్లపై వెళ్తున్న వాహనాల్ని చెక్ చేస్తున్నారు. రౌడీ షీటర్స్ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఉన్నారో లేదో చెక్ చేస్తున్నారు పోలీసులు. అసాంఘిక శక్తుల్ని కంట్రోల్ చేసేందుకు మఫ్టీలో కూడా గస్తీ కాస్తున్నారు. మెయిన్గా రాత్రులే పనిచేస్తున్నారు. రాత్రే అసాంఘిక నేరాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నేర చరిత్ర ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన గంజాయి, డ్రగ్స్ అడ్డాల్లో కూడా చెక్ చేస్తున్నారు. హైదరాబాద్లో వరుసగా నైట్ చెకింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా రౌడీ సంబంధించి మనము అందరికీ వార్నింగ్ కూడా ఇస్తున్నాము. డిసార్మింగ్ ఎక్సర్సైజ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిపి హైదరాబాద్ సార్ కూడా కండక్ట్ చేస్తున్నాము. దాంట్లో మనము సస్పిషియస్ ఏరియాస్లో, సస్పిషియస్ ప్లేసెస్లో ఫోకస్ టీమ్ పెట్టేసి, పెట్రోలింగ్ పెట్టేసి వాళ్ళకు ఫ్రిస్కింగ్ చేస్తున్నాము. చాలాసారి మనకు 2-3 కేసెస్లో ఈ వెపన్స్ అండ్ నైఫ్స్ కూడా దొరికినాయి. వాళ్ళ మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టేసి వాళ్ళకు రిమాండ్ చేస్తున్నాము. హైదరాబాద్లో జరుగుతున్న ఈ రాత్రి తనిఖీలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. హైదరాబాద్లో ఈ మధ్యకాలం జరిగిన వరుస హత్యల నేపథ్యంలో పోలీసు అధికారులు రాత్రంతా అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హోటళ్లతో పాటు లాడ్జ్లో కూడా మఫ్టీలో వెళ్ళి అక్కడక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. సాధారణంగా పాత బస్తీ లాంటి ఏరియాలో ఈ మధ్యకాలం జరిగిన వరుస హత్యల నేపథ్యంలో చాలా వరకు పోలీసు అధికారులు అయితే పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, పాత నేర చరిత్ర ఉన్న వ్యక్తులను కూడా అదుపులో తీసుకుని అక్కడక్కడ విచారించారు. చాలామంది రౌడీ షీటర్లను అయితే తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ సమక్షంలోనే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు కన్నా మారితే వాళ్ళకి ఎలాంటి సహకారం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నట్టు కూడా పోలీసు అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. సాధారణంగా పాత బస్తీ లాంటి ఏరియాలో ఒక్కసారిగా క్రైమ్ పెరగడం వల్ల పూర్తిగా పోలీస్ యంత్రాంగం పాత బస్తీ పైన ఫోకస్ చేసింది. చాలా వరకు రాత్రి పూట ఎక్కడ పాన్ డబ్బాలు, హోటల్ కూడా పూర్తి స్థాయిలో బంద్ చేయించారు. చాలా వరకు రోడ్లపైన అనవసరంగా రోడ్లపైన తిరుగుతున్న యువతను కూడా అదుపులో తీసుకుని అక్కడక్కడ కౌన్సిలింగ్ నిర్వహించిన పరిస్థితి. కెమెరామెన్ సాయి కిరణ్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.